ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలను ఎదుర్కొనాలి అంటే వైసీపీకి ఇప్పుడు కత్తి మీద సాముగా మారింది. ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆ ఎన్నికల్లో దాదాపు ప్రతి జిల్లాలోనూ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. తమకు బలం ఉంది అనుకున్నటువంటి రాయలసీమలోనూ కూడా ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్. సో 11 స్థానాలకే పరిమితమైనటువంటి వైసీపీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలి. లేదు అంటే పార్టీ మరింత బలహీనపడుతుంది అనేటువంటి భయంతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. సో నాయకులందరినీ కూడా ఇప్పటికే చాలామంది నాయకులు గ్రౌండ్ లెవెల్లోనూ కూడా ఇన్యాక్టివ్గా ఉన్నారు. క్యాడర్ కూడా కకావికలమైపోయింది. పైగా కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీల క్యాడర్ అంతా కూడా సమిష్టిగా ఎన్నికల యుద్ధరంగంలో పనిచేయడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో వైసీపీ కీలకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతా ఉంది. 2 రోజుల్లో తాడేపల్లి నివాసంలో జగన్ ఇంట్లో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. ఆ సమావేశానికి కీలకమైనటువంటి లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్లు కావచ్చు, ముఖ్యమైన నేతలందరినీ కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో ఈ మీటింగ్ సంబంధించినటువంటి ఉద్దేశం ఒకటే, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి, నిలబడాలి అంటే ఏం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ యాక్టివ్గా ఉందా లేదా, ఒకవేళ యాక్టివ్గా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు చేపడితే అవకాశం ఉంటుందా, పార్టీ నుంచి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు పోటీకి రెడీగా ఉన్నారా, ఒకవేళ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి చర్చలు అయితే జరగబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం కొద్దో గొప్ప నిరూపించకపోతే టీడీపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు అన్నీ కూడా తమను అంటే వైసీపీకి ఇంకా మింగేసే ప్రయత్నం అయితే చేస్తాయి. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే చిన్నభిన్నంగా మారింది, మోరల్గా దెబ్బతిని ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిచి వైసీపీని మరింత డిఫెన్స్లోకి నెట్టివేయాలనేది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన. సో ఈ నేపథ్యంలో కూటమిని ఎలా ఎదుర్కోవాలి, పైగా కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది, వైసీపీకి అధికారం లేదు, అలాగే నాయకులకు సంబంధించినటువంటి సమన్వయ లోపం ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి జగన్ అండ్ కో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో సోషల్ మీడియాని ఎలా వాడాలి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను ఎలా ఎన్నికలకు సిద్ధం చేయాలి, పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, పోటీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారా, ఒకవేళ ఇప్పుడు గెలవకపోతే పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే నేపథ్యంలో అసలు పోటీ చేద్దామా లేదా, పోటీ చేయకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, చేస్తే ఎలా ఉంటాయి, ఇవన్నీ అంటే రీజన్ల వారీగా ఈ డిస్కషన్ అయితే జరగబోతా ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పార్లమెంటరీ పరిధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.